హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాండి సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మన మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిందో ఆయన కన్నా మన గద్దర్ గారికి ఇస్తే బాగుండు అని అంటూ కొంత మాటలు అయితే వినబడుతున్నాయి దీనికి మీరేం చెప్తారు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం అభినందనీయం వారికి ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా ఆయనకు రావడం అనేది స్వాగతిస్తున్నాం గద్దర్ గారికి కూడా ఇచ్చుంటే తెలంగాణ ప్రజలను గౌరవించినట్టుండేది గద్దర్ గారు అంటేనే తెలంగాణ ఒక ఆయన గొంతుక ఆయన యుద్ధ నౌక గద్దర్ గారు తెలంగాణ వాణిని తన పాట ద్వారా 50 సంవత్సరాలు ప్రజా ఉద్యమాల్లో ఉండి సామాన్య ప్రజల కోసం కష్టపడి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క బాణి ఏదైతే ఉన్నదో పాటలు పాడుతున్నటువంటి ఈ ఆట పాట ఇవన్నీ కూడా గద్దర్ గారి ప్రేరణతోటి ఏర్పడినటువంటి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ యొక్క ప్రజానాట్యం వీళ్ళు ఈ కళాకారుల యొక్క పాత్ర దానికి స్ఫూర్తి అందరికి కూడా ఇప్పుడు గోరింటెంకన్న గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా మిగిలిన వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రధాన భూమిక వహించినటువంటి కళాకారులకు అందరికీ స్ఫూర్తి గద్దర్ గారికి గినక కేంద్ర ప్రభుత్వం గౌరవించి ఏదైనా ఇచ్చుంటే తెలంగాణ ప్రజలందరూ సంతోషించేవాళ్ళు మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడం అనేది వారు చేసిన ఉద్యమంలో వారు ఒక ఏబిసిడి వర్గీకరణ కోసం వారు ఒక 30 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి ఉద్యమానికి వారికి ఇచ్చిండ్రు దాన్ని మేము స్వాగతిస్తున్నాం దాని విషయంలో ఎలాంటి డిస్ప్యూట్ లేదు గద్దర్ గారికి కూడా ఇచ్చుంటే తెలంగాణకు వచ్చి చాలా అదే అంజశ్రీ గారు అదేవిధంగా అంజశ్రీ గారికి కూడా ఏజే తెలంగాణ పాటను వారు ఏదైతే రాసిండ్రో వారికి ఇలాంటి కళాకారులను గౌరవిస్తే ఇప్పుడు ఏదైతే పక్క రాష్ట్రానికి అన్నీ ఇచ్చి మనకు 1-2 ఇవ్వడం అనేది కొంత బాధాకరం నాగేశ్వర రెడ్డి గారికి మందకృష్ణ మాదిగ గారికి వీరందరూ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి వీరికి ఇచ్చిండ్రు కళాకారుడిగా వీరికి ఇచ్చుంటే వారు గతించే సంవత్సరం అవుతుంది కాబట్టి వారిని గౌరవించినట్టుండేది స్ఫూర్తి ఇచ్చినట్టుండేది గౌరవించకపోయినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆయన బండి సంజయ్ గారు చేసినటువంటి విమర్శ మాత్రం చాలా అత్యంత ఘోరం ఎందుకంటే మేము ఇవ్వము ఈ విధంగా ఒక చనిపోయినటువంటి వ్యక్తి గురించి వాళ్ళని చంపిన ఆయన ఒక ఉద్యమం ఆయన యొక్క స్ఫూర్తి ఆ ఉద్యమం ఆ స్పిరిట్లో వచ్చిండు ఆయనను ఆ విధంగా విమర్శించాల్సినటువంటి అవసరం ఇవ్వలేదండి దానికి సాధ్యాసాధ్యాలను ఇవ్వలేదంటే అయిపోయేదానికి మేము ఇవ్వం అంటే మీ భారతీయ జనతా పార్టీ ఇస్తుందా ఒక సెలక్షన్ కమిటీ ఇస్తుందా అది పద్ధతి కాదు కదా అది ఒక భారత ప్రభుత్వం యొక్క డిగ్నిటీని తగ్గించే విధంగా మాట్లాడిండని మాకు అనిపించింది అందరికి కూడా చూసిన వాళ్లకు బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క పరువును తీసే విధంగా మాట్లాడిండు అది చాలా బాధాకరం ఆయన గద్దర్ గారికి అవార్డు ఇవ్వకపోవడం కంటే ఎక్కువ కూడా మీరు మాట్లాడిన విధానం మాత్రం 100% అది విమర్శించాల్సినటువంటి అంశం ప్రజలందరూ దాన్ని గర్హిస్తున్నారు అందరూ కూడా దాన్ని ఏహిస్తున్నారు బండి సంజయ్ గారి యొక్క వ్యాఖ్యలు మీరు అనొచ్చు వారు ఈ అందాలు లేరు ఇవ్వలేదని చెప్పడం వేరు వారు అన్న తీరు మాట తీరు ఏమాత్రం బాగలేదు ఇది 100% అందరూ దీన్ని ఖండించాలని చెప్పి తెలియజేస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే ఏపీ కన్నా తెలంగాణకి తక్కువ అవార్డ్స్ రావడం దాన్ని చాలామంది ఖండిస్తున్నారు అండ్ అలాగే పొలిటికల్ కోణం ఉంది అంటున్నారు రాజకీయ కోణం మీరేం చెప్తారు పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది కదా రాజకీయ కోణం అని వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చిండ్రు ఇక్కడ మేము కాంగ్రెస్ ప్రతిపక్షం కదా మాది ఇండియా కూటమి కాబట్టి మా దగ్గర నుంచి పోయిన ప్రతిపాదనలు ఏది ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మందకృష్ణ మాదిగ వారు వాళ్ళు అనుకుని ఇచ్చింది నాగేశ్వర రెడ్డి గారు అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి వారు వారికి ఇచ్చిండ్రు ఇక మీ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన దాంట్లో ఒకటో కన్సిడర్ చేయాలి కదా అసలే చేయలేదు అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి వివక్షతకు ఇది తార్కాణం అది థ్యాంక్ యూ సార్ నమస్తే